ఏంటే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే వరకు నేను స్కూల్కి వెళ్ళను. లక్ష్మి చికెన్ షాప్. నవరాత్రులప్పుడు చికెన్ షాప్ తెరిచిపెట్టింది అప్పట్రా. వెళ్ళి ముయ్యండ్రా. మూసేస్తాను, షాప్ మూసేస్తాను. ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడు. అలాగే అన్నతో మాట్లాడేసి వస్తా. మీరేం చేయకండి, ఉండండి. గురుజీ, నా షాప్ని ఏం చేయొద్దని చెప్పు గురుజీ, ప్లీజ్ గురుజీ. గురుజీ, ఈ ఏరియాలో పెద్దగా బిజినెస్ అవ్వదు గురుజీ. అలాంటిది 9 రోజులు షాప్ కట్టేస్తే మేము బ్రతకడం కష్టం గురుజీ. అయితే చచ్చిపోండి గురుజీ. అంత పెద్ద మాట అనకండి గురుజీ. పోయి ఇదే షాపుని కలకత్తా, ముంబైలో పెట్టుకోండి. అలా అన్నది గురుజీ. ఇక్కడ పెట్టుకుంటే భగవంతుడికి మర్యాద ఇవ్వాలి. అవును గురుజీ. లక్ష్మి, ఎంత పని చేసేవి. ఇన్ని సంవత్సరాల్లో మాంసం వాసన తెలియని నా శరీరాన్ని అపవిత్రం చేశావు. అది నవరాత్రుల మొదటి రోజు. దీని తల నరికి కాళికామాతకి రక్తాభిషేకం చేసి క్షమాపణ అడగాలిరా. గురుదేవ్ ఈమెని చంపుతున్నాడేంటని చూస్తున్నారా? ఇది దేవుడి బట్టలకి మైలు పట్టించింది. మీరేం భయపడకండి, భయపడకండి. ఇది చేసిన తప్పుకి శిక్షించటం తప్పు కాదు. తను మా నాన్నరా, తను మా నాన్నరా. నాన్న, తను మమ్మరా, తను మమ్మరా. ఇది నా ఫ్యామిలీరా, నా ఫ్యామిలీరా. అమ్మా, నీ కూతురు తల నరికిన వాడి తల ఎవరో వీధిలో నరికి పడేశారమ్మా. దేవుడు ఉన్నాడా? అమ్మ హాస్పిటల్లో ఉంది. తెలియకేదో తప్పు చేసింది. చాలా ఫీల్ అవుతుంది. మీ దగ్గర క్షమాపణ కోరుకుంటుంది. జరిగింది మర్చిపోయి మీరు క్షమిస్తే తను ప్రాణాలతో బ్రతుకుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళమని వచ్చాను. ప్లీజ్ పదండి నాన్న. నాన్న అని మాత్రం పిలవకరా. నన్ను నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని కదా. అప్పుడు అది నన్ను మోసం చేసింది. ఇప్పుడు నిన్ను పంపి నా కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టింది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు సంతోషమేనా నీకు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు నా ప్రాణం కాపాడాడు, మన పరువు నిలబెట్టాడు, మన కొడుకు స్థానంలో ఉండి పనిచేశాడు. ఇంత చిన్న వయసులో ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడుండి ఎంత కష్టపడ్డాడు. వాళ్ళ అమ్మ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఇప్పటి నుంచి వీడు నాకు కొడుకే. పదండి వెళ్దాం. రా చంద్ర. ఏంట్రా ఇది? ఇలా చేసావేంటి? నేను దేవుడు కూడా కాపాడలేడు. పదండి, వాళ్ళ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్దాం. అలాగే నా దిబ్బ తీసుకొచ్చాయి. ఇదేంటి ఇలా పరిగెడుతుంది? హే లక్ష్మి, ఇంట్లో ఉంటే ఫ్రంట్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పెయిన్? వెనక ప్రాణాలు తీయడానికి వస్తుంటే బ్యాక్ ఏంటి ఫ్రంట్ ఏంటి అన్ని ఫోన్లు పరిగెడతాయి. ఎన్ని వదిన పప్పాలి. అన్నా, జీబులు పట్టుకోలేమన్నా, పరిగెడదామన్నా. ఇలా పరిగెత్తి చావడం కన్నా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి, ఈ గుళ్ళకెళ్ళి తక్కుందాం. ఆ గుళ్ళకెళ్ళారన్నా. అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపట్లో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు. అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. కొట్టి చంపేసేలా ఉంది.
మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా. తల్లి పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేరు. నువ్వు కూడా రాసుకో, తీసుకో. పూజ పూజ నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా, పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను. అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. ఇగుళ్ళోకి వెళ్ళారన్నా. అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎముడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఏంట్రా పెబ్బెబ్బే, ముందు లోపల ఉన్న వాళ్ళు దొరకాలని వేడుకోండి, వచ్చి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి? ఈయన వేడుకుంటే ఒక్క రోజే డబ్బులు వస్తాయి. అదే వాళ్ళు చెప్పినట్టు వేడుకుంటే దేవుడు జీవితాంతం డబ్బులు ఇస్తాడు. అయ్యో దొరికారా, తిరగండి రా. ఏంట్రా ఇలా ఉన్నారు అందరూ? ఇందులో వాళ్ళైనా కనిపెట్టాలి. తీసుకోండి ఆయన. మీ అన్న గురుదేవ్ గారు రాలేదా? ఆయన మంచి మనసుకు 100 ఏళ్ళు బ్రతకాలి. అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకాలి అంటున్నా. చచ్చిపోయాడని తెలిసి ఫస్ట్ ఇడికేంట్రా పూజ. అయ్యా, పసుపు పూసుకుంటే శుభమన్నారు. వాటర్ రెడీ చేయండి రా, వీళ్ళందరినీ లైన్ లో పెట్టండి రా. ట్యాంకర్ లో వాటర్ అయిపోయినాయి అన్న. కొబ్బరికాయలు తీసుకురండి రా. కొబ్బరి నీళ్లు ముఖం మీద పడితే దొరికిపోతామే. మీరు కోళ్ళు చంపుతున్నారు, మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, మధ్యలో నేను ఎందుకు చావాలి? కోళ్ళు చంపడం పాపం అయితే ఆ కోళ్ళు ఇచ్చిన వాడు కూడా పాపాత్ముడే. మా అమ్మ అప్పుడే చెప్పింది, అతి సహాయం అపాయమని. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీకు కోళ్ళని ఫ్రీగా ఇస్తే నా ప్రాణం ఫ్రీగా పోతుంది. నా పేరు పూజీ కాదు, పూజ. పూజీ పూజీ పూజీ. కాసేపు అయితే అందరికి పూజనేనే బాబు. అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఎలా తింటున్నాడో చూడు. ఎవడ్రా అక్కడ మాట్లాడేది? వాడిని ముందుకు తీసుకురండి రా. ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? చెప్తున్నారు కదా. నువ్వా? నేనెప్పుడు మాట్లాడరా? అరే దరిద్రుడారా. దేవుడు డబ్బులు ఇస్తాడు, వచ్చి తీసుకోండి. రండి రండి. దారి లేదు, ఇటు వెళ్దాం పదండి. ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి, ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం పదండి పదండి. ఇది మన వల్ల కాదు కానీ అక్కడ ఏదో గేట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి పదండి. గురుదేవిలురా, గురుదేవిలే. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుకురు. నువ్వు తల నరికిన ఇల్లురా ఇది. వేరే దారి లేదు, మనం ఎక్కడ ఉండటమే సేఫ్. రండి. వీడు తెలివైనడే, వెళ్ళొచ్చు. లోపలికి రండి. నాకు భయంగా ఉంది, నేను రాను. వీడిని నమ్మచ్చా? అబ్బా, ఈ దారి తప్ప వేరే దారి లేదు. ఎలాగో మనల్ని గుర్తుపట్టరు. ఒక 5 నిమిషాల లోపల ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అంతేనా? పద పద రావే. ఎవరక్కడ? చచ్చినోడు ఎలా కూర్చున్నాడు? కొంపదీసి అతికించి బతికించారా? అతికించి పెట్టారంతే. ఎవర్రా మీరు? ఏంటి అవతారం? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నారా? అవిని ఫాలో అవుతున్నా. ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఆపుతున్నారా? చెప్పకుండా మీ ఇష్టానికి చేస్తున్నారు. మేము దేవుడు దేవుడు తర్వాత ఏంటో చెప్పవే. దేవుడు ఉపాసకులు. అనవసరంగా మనం వచ్చి దొరికిపోతున్నాం. దేవుడా కాపాడు. అయితే మీకు జరిగేది తెలిసి ఉండాలి. చెప్పండి, ఈ ఇంటికేం జరుగుతుంది?
ఇదేంటి ఇలా డాన్స్ చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుందిరా? నరదృష్టి ఇంటి పైన తాండవేసిందమ్మా. ఈ ఇంటికి ఊరికి పట్టిన సరి మొత్తం విరగడైపోయింది. ఇంకా అంత మంచి జరుగుతుందమ్మా. మా అబ్బాయి చనిపోతే అంత మంచి జరుగుతుందా? అలా కాదమ్మా, ఈ ఊరికి పట్టిన పాపాన్ని పైకి తీసుకెళ్లారమ్మా, అలా చెప్తుందమ్మా. చంపిన వాడు దొరుకుతాడా? దొరకడమ్మా, దొరకడమ్మా. అబ్బాయి దొరుకుతాడమ్మా, నీ చేతులతోనే నరుకుతారమ్మా, కానీ ఆ ఫ్యామిలీ దొరకదమ్మా. వదిలేదమ్మా. అమ్మని అమ్మ, ఆడి ఫ్యామిలీ సేఫ్ జోన్. అమ్మా, ఇంకొక విషయం చెప్తాను తల్లి. అమ్మా, ఆ చికెన్ షాప్ లో కోళ్ళేసేవాడు చాలా మంచోడమ్మా. ఆ కోళ్ళేసేవాడు ఎవడు? వాడేనమ్మా మా ఫ్యామిలీని కాపాడింది. ఫస్ట్ వాండ్ వేసేయండి అయితే. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ నిన్నే వేస్తారంట. తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చామన్నా.